హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మా మమ్మీ అయితే రోడ్ సైడ్ దొరికే చల్లబునుగులు విత్ టమాటో నీట్ చట్నీ అయితే చేసింది అనమాట. మా పొట్టిది అసలు నార్మల్గా మాట్లాడమంటే మాట్లాడు. ఇప్పుడు చూసారు అరుస్తూనే ఉంది. బజ్జీ కావాలంట దానికి. సో అది మ్యాటర్ దాని చూసారా. యా గైస్, let's rock into the video. మైక్ తీసుకున్న ప్రయోజనం లేదన్నట్టుంది. గైస్ ఇగోండి తీసే ఎందుకు అక్కడ అదేమో కరెక్ట్ అయితే రావట్లేదు. ఫస్ట్ అయితే జీలకర్ర వేసాను, తర్వాత పచ్చిమిర్చి టమాటా, ఇంకా 2 వెల్లుల్లిపాయలు. టమాటాలు పులుపు ఉండవు అసలు, అంటే మొత్తం ఉండదు కాదు, అంత పులుపు అయితే ఉండవు. అందుకని చెప్పేసి కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. పక్కన ఏం చేస్తున్నావు అని అడిగింది. ఉప్పండి, మరి అంతే మరి అలాగే అంటారు. మాటలు కూడా సైలెంట్గా అలా ఉంటుంది. అయితే నేను తెరవకపోతే అంతే కొద్దిగా వేస్తాను, కొంచెం తాగింట్లో పెట్టించుకున్నాను. లేకపోతే కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కానీ మరి నేను స్టాండ్ కొనుక్కున్నదే స్టవ్ దగ్గర రావద్దని కదా. నేను ఇక్కడ ఉంటే ఊరికే సెట్ చేసుకుని అటు సెట్ చేసి ఇది సెట్ చేసి మరి నువ్వే కదా కనిపించలేదు అనుకో, ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ పెట్టేసి తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి చేయాల్సి వస్తుంది. అన్నాను కానీ అన్నంత ఈజీ కాదు. ఏది ఏదో మాట అంటే అనేస్తుంది. నీకు సెట్ అవ్వట్లేదు అక్కడ. అది గైస్, మా మేడం గారి శారీ బాగుందా? నువ్వు చేర్చుకుంటున్నావా? బాగున్నాయి ఫ్రెండ్. బ్లౌజ్ అన్ని పోయినాయి కదా. బాగానే ఉన్నాయమ్మా బాబు. చూడండి ఒకసారి వెనక్కి చీర చూపి. అదిగోండి గైస్, ఎంత ఇష్టపడి తెచ్చుకున్నానండి చీరలన్నీ. బ్లౌజులన్నీ దెబ్బ అయిపోయింది. ఇలా కనబడుతున్నాయి కానీ అది అలా ఫిట్ చేసుకుని కట్టుకున్నాను బ్లౌజులు అయితే నేను. గైస్ మా అమ్మ 10 నిమిషాలకు ఒకసారి అది ఇట్లా వస్తుంది. ఏదైనా పొయ్యి మీద వేసేసి అలా వెళ్ళిపోతుంది అంతే. కలప అంటే అది ఆఫ్ చేయాలా కలపాలా ఏం చేయాలా మనకేమో అర్థం కాదు. మళ్ళీ ఇదేమన్నా తేడాలు వచ్చినాయి అనుకో, చెప్పాను కదా ఐషు అంటది. ఏందో గైస్. సో మీరు కూడా మధ్య మధ్యలో ఇట్లా ఒకసారి కలుపుకొని, లేకపోతే మొత్తం మాడిపోయి కింద అడుగు పట్టేస్తుంది అనమాట. మళ్ళీ మూత పెట్టేసుకొని సేమ్ సిమ్లో ఉడికించుకోండి గైస్. ఇది మాడిపోయింది, నాకు తెలుసు ఇలాంటిది అవుతుందని. ఇది గీకకండి, ఎందుకంటే చట్నీ మొత్తం అదే స్మెల్ వస్తుంది అనుకుంటా.
సో పైన పైన తీసి మీరు మాడి కొట్టుకోరు నాకు తెలుసు. సో నేను వీడియో అప్లోడ్ చేస్తూ వేరే ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఫర్గాట్ అబౌట్ దిస్. సో యా గైస్, మగ్గిన తర్వాత ఏం చేయాలో మా అమ్మ వచ్చాక చూపిస్తాను. అస్సలు బాగాలేదు కదా గైస్. నాకు కూడా బాగుంది చెప్పండి. అది నీకు ఫోకస్ చాలా బాగుంది అలా చేతికి. బాగాలేదు. ఎవరికైనా చెప్పొచ్చు కానీ నీకు నోటీస్ కొంచెం అటు ఉండు. మాడి కొట్టేసిందండి. మనం అనుకుంటే మంచిగా ఏం కదా. కొన్ని అడుగు పెట్టి ఇలా ఉడికించుకోవాలి. కొన్ని బాబా వెళ్ళిపోయాడు. ఎవరు కావాలి? బాబా అది తట్టి తిప్పచ్చులే. ఎవరు కావాల్సింది తల్లి? బొమ్మ కాదు, ఇది చట్నీ. నువ్వు ఇక్కడ చూపించు. మొత్తం దగ్గర చేస్తుంది, బాగా మెత్తగా ఉడికిచ్చేసింది. ఇలా ఉడికితే బాగుంటుంది. నేను ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని ఇది మిక్సీ చేస్తాను. ఈ లోపల ఆయిల్ కూడా పెట్టేస్తాను. నేను ఇది ఆల్రెడీ గారెలు వేసింది 2 ఆయిల్ అలా ఉంచేసాను. డబ్బాలో తీసేస్తాను కానీ ఎందుకో తీయలేదు. అయిపోయింది. ఇందులో ఆయిల్ తీయాలి. ఇందులోనే వేసేద్దాం. తీగి ఇంకా ఉంచే. ఇప్పుడు తీను తర్వాత తీస్తున్నాను. మొత్తం అంతా కసిపిసి అయిపోతుంది. దీన్ని పట్టుకున్నది వదులుతుందని తిప్పుతున్నాను నేను. దీన్ని పట్టుకున్నది ఎక్కడ ఊడరు అట్లా. ఈ మిక్సీ అయితే పెట్టుకున్నాను గైస్. తీసుకున్నానండి ఇది. ఇందులో కొంచెం పలుపు తీసుకున్నాను, పలుపు కానీ దీంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం ఒకసారి ఫ్రై చేసి ఆ సాంగ్ ఎందులోదే తెలుసా? నూజివీడు సరియా సాంగ్. నూజివీడు చూస్తున్నావు ఏంటమ్మా? ఎక్కడ తీసినావా అని. హలో, నీరు చట్నీ కాబట్టి ఇంత పలుచగా చేస్తున్నాను నేను. ఇదేంటి మరి ఇంతలా చేసుకుంటున్నారని అనుకోకండి. ఇప్పుడు కొద్దిగా తాలింపు అయితే వేస్తాను. ఆయిల్ కొంచెం మంట ఇచ్చామా? దానికి ఎక్కడ వీడియోలో వచ్చేస్తున్నాను అని ఇక పచ్చిమిరపకాయలు చూడ పడేసుకుంటూ వెళ్ళిందా. దాదా ఒక నిమిషంలో అది వీటెక్నే మా అమ్మ అంట. మినపప్పు వేయట్లేదండి దీంట్లో. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని ఎండుమిర్చి. ఎండుమిర్చి కూడా పెద్ద ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువైపోయినాయి. మిరపకాయలు పెళ్ళికోవాలి. ఏది ఇక్కడ లేదు గంటే డబ్బా ఉంది అది కూడా కొంచెం సాంబార్ పడేమన్నా ఏంటి
అదేనా మాడిన కొంచెం వేగనే నాకు భయం వస్తుంది. తీసింది కొంచెం మా అమ్మ బ్యాంగిల్స్ బాగున్నాయా గైస్? బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది. నా చీర కరెక్ట్గా ఉన్నాయి. ఇవి మనకి ఒంటికి మప్పులు అనుకో, ఏ చీరలు కట్టుకున్నా ఏ బట్టలు వేసుకున్నా అదేంటి వస్తాను ప్రయత్నిస్తా. దీని పని తగలయ్యో, దీని పని అయిపోవడే చూసుకుంటా తప్ప ప్లగ్ దీనికి ఎంత పెట్టేసింది. ఇంకా కదా ఉప్పు చూస్తాను కొంచెం, ఒకసారి ఉండు. ఇంకా పలుచగా కావాలంటే ఇంకా పలుచగా చేసుకోవచ్చు. వద్దు చాలు. ఇడ్లీలో కదా అయితే ఇంకా పలుచగా బాగుంటుంది. పునుగుల్లో కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎక్దమ్ సెట్ ఉంటుంది. దీంట్లో పల్లి చట్నీ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. పిండి అయితే ఇదిగోండి ఇలా నానింది. కొద్దిగా సోడా ఉప్పు అయితే వేస్తాను, లేకపోతే గట్టిగా వస్తాయి కదా మరి. ఏంటది? డోల్ డోలో కన్నా జీలకర్ర అయినా బాగుంటాయి. కొద్దిగా ప్లీజ్ బాగుంటాయి. ప్లీజ్ కాదు అలా కాదబ్బా. మరి బయట తెచ్చుకున్నప్పుడు ఎలా తింటున్నారా? బయట జీలకర్ర ఉండట్లేదు. అలా అసలు పునుగులే ఇవ్వట్లేదు. చిన్న చిన్న బజ్జీ పిండే చిన్న చిన్నగా బజ్జీలు వేసి ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ అయితే కొంచెం వేసి చూద్దాం. నేనేనా ఏంటి పునుగులు? దహే ఇంకా కొంచెం లూజ్ చేసుకోవాలి. పిండి ఇంకా కొంచెం లూజ్ చేయాలంట గైస్. జారట్లేదండి పిండి చేతి నుండి. ఇందులో కూడా పెరిగేస్తారా? పుల్ల పెరిగి వేసుకుంటే మరి చల్ల పునుగులు పుల్లగానే ఉంటాయి కదా. ఏంటి ఇప్పుడు చల్ల పునుగులా? అయ్యే మీరు తెచ్చుకుంటారు కదా బయట అయ్యే పునుగులు.
నేను అన్నా ఏమంటావు? అనగా నువ్వు అన్నట్టు. తీసే హ్మ్? తీసే ఇవి ఆగలేదు. చేయని తీసే. తీసిన తర్వాత కలర్ వచ్చేస్తే మళ్ళీ మరి అంత చిన్నగా వేస్తున్నావు ఏంటమ్మా? పునుగులు చిన్నగా కప్పితే ఎలా వేసుకుంటావు మరి? అట్లా చేతులు జారట్లేదు ఏంటి? అందుకే నేను వేస్తా అంటున్నా. నువ్వు ఏది బాగా వేస్తావు కదా. హ్మ్. దోశలు కడతావు. పక్కన తోకలు వస్తున్నాయి. రాని ఏం కాదులే. నువ్వు అంటావు కదా ఇంట్లోకే కదా నువ్వు ఇప్పుడును. అదే అలా అనొద్దన్నానే అన్నం పాడేసింది. నిజంగానా? ఈ ప్లేట్లో తీయాలి. ఏది? ఇవి తీసే. నేను తెస్తలే. నేను అలా కాదు ఉండు. ఇంకో సైడ్ మళ్ళీ వేస్తాం కదా. లైక్ దట్. ఇలా ఒకసారి వేసుకున్న వాటికన్నా రెండోసారి వేసుకుంటే అందుకే హోటల్స్లో 2 టైమ్స్ వేస్తారు. పునుకులు బజ్జీలు వేయాలంటే మా అమ్మే ఉండాలి. ఏదైనా అనుకున్నదంటే అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసాను అనుకుంటే భలే చేసేది. బద్దకిస్తే బద్దకిచ్చినట్టుంటుంది కానీ ఏదైనా చేయాలనుకుంటే భలే లింగి అంటే చేసేస్తుంది గైస్ మా అమ్మమ్మ. ఏం చూస్తున్నాడు? సేవ చెప్తున్నాడా? తమ్ముడేడి? అతను పడిపోయాడా? ఏమో పోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకోవద్దు. మళ్ళీ రఘువాళ్ళ ఇంటికి వెళ్ళాడమ్మా. వాళ్ళిద్దరు రాలేదు కదా ఇవాళ. బ్యాంక్ పెట్టుకున్నాడేమో. ఒకసారి నేను ఇస్తా కదా. అవి తీసి వేస్తాను. వీడియో తీయద్దు మరి. తిట్టాను. వేసి నేనే తింటా. వేస్తాను సరదా పడ్డాను కాబట్టి వీడియో తీయద్దు. ఏ వీడియో ఆపకుండా ఎందుకలా తీసేస్తున్నా అంటే మొన్న మీరు వీడియో తీసినప్పుడు వచ్చినలాగా రావట్లేదు అన్నారు గైస్. అందుకే వీడియో ఆపకుండా అలా ఉంచాను. చెయ్యి నొప్పి పెడుతుంది నాకు వీడియో పట్టుకొని. అమ్మ బజ్జీలు ఇంకోటి వేసావు కదా. ఇవ్వండి మా అమ్మాయి గారు బజ్జీలు భలే వేసింది కదా.
చాలా ఇంకా ఎక్కువ వద్దు వద్దు అంటుంటే వేసింది. చాలా వేసి ఇంకా ఎక్కువ అవి వేయాలిగా ఆడుకో. ఇవ్వండి ముందే అవి వేసింది, మళ్ళీ ఇది కూడా ఇలా వేసింది. ఇంకా తర్వాత బాగానే వచ్చింది. వస్తా లాస్ట్ రౌండ్ ఎంత బాగా వచ్చింది. ఇది ఒకటే లాస్ట్. సగం ఉడికిపోయికి వేస్తుంది, ఏగదు. బాగుంది. ఏగదని చెప్పాను, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇది ఒకటి వీటిలో పట్టేసుకుంటాం. ఫోన్ వీటి ఎక్కిపోయి కెమెరా ఆగిపోయిందండి, అందుకని చెప్పేసి మీకు ఇది వీడియో అయితే తీయలేకపోయాను నేను కలర్ నుంచి తీసేటప్పుడు. అంతే గైస్, ఇక్కడితో అయితే వీడియో ఏం చేస్తున్నాము. బాగా వేస్తే బాగాలేదు అంటావు. ఎప్పుడు ఇంత అమ్మ నువ్వు. బాగాలేదని నేను చెప్పలేదు. పునుగులే వేసుకోవాలి, బజ్జీలే వేసుకోకూడదు. ఇది పునుగులా ఉందా బజ్జీలా ఉందా చెప్పండి. పునిగే, నేను పునుగులు అమ్ముతాను. ఏంటి అమ్ముతావా? రూపాయికి ఎన్ని? రూపాయికి ఒకటి కాదు కానీ నేను చెప్పానా, నాకు చిన్నప్పుడు ఇడ్లీలు అమ్మి ఇంటికి వచ్చేది అమ్మడానికి. రూపాయికి ఒకటి ఇడ్లీ, రూపాయికి 4 పావలా ఒకటి నా చిన్నప్పుడు. అయితే ఒక క్యాన్తో చట్నీ తీసుకొచ్చేది, ఒక క్యాన్తో ఇడ్లీ తీసుకొచ్చి వర్షం వచ్చినా సరే అమ్మేది. పాప మావాడు బాగా కొంచెం పూర్గా ఉండేవాడు అనమాట. మనం ఏమో ఇచ్చాము కాదు, మామూలుగా చెప్తున్నాం. ఇంటింటికి తిరిగి అమ్మేది. ఇంకొక ఆమె కూడా అలాగే, ఆవిడ దగ్గరికి అయితే వెళ్ళి తెచ్చుకున్నాము. ఆవిడ కూడా అంతే సేమ్. ఒక రొట్టె ముక్క వేస్తాను చూడండి, కళాయిలో రొట్టె వేస్తాను కదా, అందులో హాఫ్ ముక్క 2.5 అంటే 2 రూపాయలన్నర. ఇంత తక్కువ ఉండేది, అంత అలా ఉండేవి రేట్లు. కానీ మర్చిపోలేం ఆ రోజుల్లో. 2 రూపాయలు పడితే చట్నీ కూడా వేయట్లేదు. అప్పుడు రూపాయికి 4 ఇడ్లీలు. సరే, చట్నీలు బాగుండేవి తెలుసా, పలుచగా చేసేది కానీ చట్నీలు అయితే చాలా బాగుండేవి. సో యా గైస్, ఇక్కడతో నేనైతే వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడ పెడతాను. నేను వేసిన కళాఖండాలు కూడా మా అమ్మ తీసేస్తుంది. కళాఖండాలు? అవును, మొన్న ఏ చెప్పావు కదా ఎట్లకి బజ్జీలు వేసినప్పుడు ఏం వేసినప్పుడు ఏం చెప్పాను చూడండి అంత మంచిగా వేసింది. సో యా గైస్, ఇవి మన రెసిపీస్ అన్నమాట, చల్ల పునుగులు. సో చల్ల పునుగులు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రాలేదు గైస్, ఎక్కించకండి, నాకైతే ఇందాక రాలేదు. సో అదిదా మ్యాటర్. ఇంకా మా అమ్మ వేస్తుంది, బట్ అంతా ఏం చూపిస్తాను అని చెప్పి ఇక్కడితో అయితే నేను వీడియోని ఎంజాయ్ చేస్తున్నాను. బై గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.